హలో ఎవ్రీవన్, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఉదయం 6 గంటలకైతే నేను వ్లాగ్ని అయితే స్టార్ట్ చేశాను. కిచెన్ మొత్తం అయితే క్లీన్ చేసి పెట్టుకున్నాను. అలాగే యాజ్ ఇట్ ఈజ్ రోజు చేసుకునే పనులు, కసువులు, ఫ్లోర్ తుడుచుకోవడం అన్నీ అయితే చేసేసాను. ఇంకా ఇంటి ముందు అయితే ఇలా ఒక చిన్న ముగ్గు అయితే వేస్తున్నాను. తడి మీద ఉంది కదా బండ, అందుకే ఏం కనిపించటం లేదు. తడి మొత్తం ఆరిపోయాక ముగ్గు అయితే చూడడానికి చాలా అందంగా అయితే కనిపిస్తుంది. ఇంకా ఈ రోజు అయితే మా శాస్త్రాకైతే హాలిడే, స్కూల్కి లీవు. ఇంకా ఇక్కడైతే మార్నింగే రాగి జావ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. దానికోసం గిన్నెలో ఫస్ట్ ఒక గ్లాస్ వాటర్ పోసుకొని కొద్దిగా సాల్ట్ వేసి మరిగించేశాక రాగి పిండి అయితే కలిపేశాను. ఇంకో పొయ్యి మీద అయితే పాలు పెట్టాను, దీనిలో లాస్ట్లో యాడ్ చేసుకోవడానికి. ఈ రాగి జావలో మనకు కాల్షియం, ఐరన్ చాలా ఎక్కువగా ఉంటాయి కదా, చాలా హెల్తీ. అందుకే ఈ మధ్య అయితే నేను ఎక్కువగా రాగి జావను అయితే తీసుకుంటున్నాను. ఇంకా మా బుడ్డోళ్ళు కూడా చాలా ఇష్టంగా అయితే తాగుతారు ఈ రాగి జావని. ఈ రాగి జావని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, ఇంకా దాని యూజెస్ ఏంటి అనేది 2 days ముందే అయితే ఒక వీడియో చేశాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. ఇంకా తర్వాత అయితే ఒక పొయ్యి మీద అయితే రైస్ పెట్టేసి ఇంకో పొయ్యి మీద అయితే బీరకాయ కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఒకసారి నేను చేసే పద్ధతిలో ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఫస్ట్ అయితే ఆయిల్ వేసుకున్నాను. ఇంకా శనగపప్పు, మినపప్పు, జీలకర్ర అవన్నీ వేసేసి ఫ్రై చేసుకున్నాను. ఆ తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసేసి 2 పచ్చిమిర్చి వేసి ఫ్రై చేసుకున్నాక వెల్లుల్లి ముద్దని ఒక స్పూన్ అయితే వేసేసాను. మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయకుండా ఇలా వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ. ఆ తర్వాత కరివేపాకు వేసుకొని 1 minute ఫ్రై చేసుకున్నాక మనం కట్ చేసుకున్న బీరకాయ ముక్కలు యాడ్ చేసుకోవాలి. ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసి ఒక 3 minutes హై ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఆ తర్వాత మూత తీసి చూస్తే ముక్కలు అయితే సగం ఉడికిపోయి ఉంటాయి. ఇక్కడ రైస్ కూడా అయితే ఉడుకుతూ ఉంది. ఇలా ఉడికిన ముక్కల్లోకి ఇప్పుడు నేనైతే ఉప్పుని, పసుపుని, ఇంకా ధనియాల పొడిని, కారంని యాడ్ చేసుకునేసి బాగా మిక్స్ చేసుకుంటాను. మరో 3 minutes అయితే హై ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకుంటాను. ఇలా ఫ్రై చేసుకున్నాక దీనిలోకి నేను కాచి చల్లార్చుకున్న పాలు అయితే ఉన్నాయి కదా, వాటిని అయితే యాడ్ చేస్తాను. చాలా టేస్టీగా ఉంటుంది ఇలా పాలతో కర్రీ చేస్తే. లాస్ట్లో కొత్తిమీర వేసుకొని సర్వ్ అవుట్ చేసుకోవడమే. బీరకాయలో కూడా మనకు ఐరన్ ఎక్కువగా ఉంటుంది. అలాగే దీంట్లో మెగ్నీషియం, విటమిన్స్, మినరల్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. డయాబెటిక్ పేషెంట్స్, ఇంకా వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళకి చాలా బాగా అయితే పనిచేస్తుంది. ఇంకా ఇక్కడైతే నేను మార్నింగ్ టిఫిన్లోకి అయితే చట్నీ ప్రిపేర్ చేశాను, పల్లీల చట్నీని. అలాగే ఆ తర్వాత అయితే ఇక్కడ దోశ అయితే వేస్తున్నాను. ఇంకా ఇలా ఒక పక్క దోశలు వేసుకుంటూ ఇంకో సైడ్ అయితే మా హస్బెండ్కి లంచ్ బాక్స్ అయితే రెడీ చేసేసాను. ఇంకా మా శాస్త్ర వాళ్ళు అయితే దోశని చాలా ఇష్టంగా తింటారు. మా వాళ్ళు కూడా దోశని తక్కువగా తిన్న చట్నీ అయితే చాలా ఇష్టంగా అయితే తినేస్తారు. ఇంకా మా శాస్త్ర అయితే నిద్ర లేచాక ఫస్ట్ అయితే ఇక్కడ జడ అయితే వేసేసాను. ఇంకా వాళ్ళు బ్రష్ చేసి రెడీ అయ్యాక అప్పుడు ప్లేట్లో అయితే దోశ వేసి చట్నీ వేసిస్తున్నాను. ఇంకా తర్వాత అయితే ఇంటి దగ్గరికి కూరగాయల ఆటో అయితే వచ్చింది. వెళ్ళి వెజిటేబుల్స్ అన్నీ అయితే తీసుకొని వచ్చేసాను. ఇవన్నీ అయితే రేటు, ఒక టమాటా తప్పక మిగతావన్నీ 1/2 kilo వచ్చేసి 30 rupees ఉన్నాయి. టమాటా ఒకటి అయితే 50 rupees అయితే ఉంది. ఇంకా వీటన్నిటిని అయితే బయట తీసి ఆరబెట్టుకున్నాను. ఇంకా తర్వాత వీటన్నిటిని వాటి ప్లేస్లో అయితే ఆర్గనైజ్ అయితే చేసేసుకుంటాను. ఇదండి ఈరోజుటి మన ఈ చిన్న వీడియో. మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.